ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇవాళ వేరే పార్టీ ఏడిచిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు. రిస్క్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేసినారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇదే నా ఉద్దేశం. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలంటే ఏమి చేస్తే బాగుంటుంది అది కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. దాని వెనుక ఏమీ కూడా ప్లాన్ లేదు, ఏమీ కూడా కుట్ర లేదు. ఆ రిజైన్ వెనుక ఏమీ కూడా కుట్ర లేదు. చాలా మంది యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నారు, మీడియా ఛానల్లో నడుపుతున్నారు. రాజాసింగ్కి డైరెక్ట్ అమిత్ షా ఫోన్ చేసిండు, రాజాసింగ్కి కేంద్రం ఉన్న అధికారులు మెసేజ్ చేస్తున్నారు, నువ్వు ఎక్కడ పోకు, బీజేపీలో రా, మళ్ళీ ఒకసారి రా. అట్లాంటి కొన్ని ఫేక్ వార్తలు కూడా నడిపిస్తున్నారు. అట్లాంటి మెసేజ్ వచ్చే అంత పెద్ద వ్యక్తి నేను కాను. అమిత్ షా గారే డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తున్నారు, కొన్ని వార్తలు నడుస్తున్నాయి. నేను అంత పెద్ద వ్యక్తి కాను. ఎప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఫోన్ చేయలేదు, చెయ్యరు కూడా. నేను చాలా చిన్న వ్యక్తి, నేను చాలా చిన్న ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక చిన్న ఎమ్మెల్యే. నాకు వాళ్ళు పెద్ద మనుషులు ఎక్కడ ఫోన్ చేస్తారు భయ్.